శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. సార్, రైల్వే కోడూరు టీడీపీ టికెట్ కోసం వేమన సతీష్ గారికి 7 కోట్లు ఇచ్చి మోసపోయాము అని సుధా మాధవి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అసలు వాస్తవం ఎంత, ఏం జరిగింది? అంటే ఇక్కడ సుధా మాధవి గారు తాను ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పాను ఒక ఆస్పిరేషన్ తోటి ఒక ప్రధాన రాజకీయ పక్షం నుంచి అభ్యర్థిత్వం ఖరారు చేయించుకోవటం కోసం తనకున్న పరిచయాల ద్వారానో తనకున్న మార్గాల ద్వారానో ఈ సతీష్ యామన్ గారిని అప్రోచ్ అయ్యి నేను ఆయనకున్న పరపతితో నాకు గనక టికెట్ ఛానల్ చేయించి పెట్టినప్పుడు నేను 7 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పని ఒప్పుకొని 7 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పని చెప్తున్నారు. మరి బహుశా నేను అనుకోవటం 2024 మే 13 ఎన్నికలు జరిగాయి. 2024 ఏప్రిల్ నెలలో నామినేషన్ ప్రక్రియ బిగిన్ అయింది. సో నామినేషన్ ప్రక్రియ బిగిన్ అయ్యే నాటికే ఆమె నుంచి 7 కోట్ల రూపాయలు సతీష్ యామన్ గారికి వెళ్ళిపోయినట్టుగా ఆమె చెప్తున్నారు. కానీ ఆమె టికెట్ ఖరారు కానప్పుడు ఆ ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలోనే మీ పార్టీ నుంచి నాకు టికెట్ ఇస్తాను అని చెప్పని మీ పార్టీ నాయకుడు ఒక ఆయన నా దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్నారు, కానీ నాకు టికెట్ ఇవ్వక నన్ను మోసం చేశారు అని చెప్పని ఆ రోజే ఆమె ఎందుకు గళం వినిపించలా? ఆ రోజే ఎన్నికల సందర్భంలోనే ఏ రాజకీయ పక్షానికైనా కొంత సెన్సిటివిటీ ఉంటుంది. నిజంగానే ఒక దళిత మహిళ నుంచి 7 కోట్ల రూపాయలు కనుక తీసుకొని ఆయన టికెట్ ఇప్పించలేనప్పుడు ఆ ఎన్నికల సందర్భంగానే దాన్ని ఒక ఇష్యూగా చేస్తున్నట్టయితే ఆ రాజకీయ పక్షం కూడా అలర్ట్ అయిపోయి అవసరమైతే అప్పటికప్పుడు అతని దగ్గర కనుక డబ్బులు ఉండుంటే నిజంగా నేను ఇచ్చుంటే అతని దగ్గర నుంచి ఇప్పించడానికి ఆస్కారం ఉండేది కదా. లేనప్పుడు అది ఎన్నికల్లో ఒక ఎజెండాగా మారుతుంది, ఒక ఇష్యూగా అక్కడ ప్రచారం జరుగుతుంది, అక్కడ స్థానికంగా పోటీ చేసే అభ్యర్థికి ప్రతికూలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రాజకీయ పక్షం కూడా అలర్ట్ అవడానికి ఆస్కారం ఉండేది. మరి 17 నెలలు గడిచిపోయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. ఎన్నికలు జరిగి మొన్న రేపు రాబోయే 13వ తారీఖుకి 18 నెలలు గడిచిపోతూ ఉంది. మరి ఇన్నాళ్ళ పాటు ఆమె ఎందుకని ఉపేక్షిస్తూ ఊరుకున్నారు? అంటే నిజంగానే డబ్బులు ఇచ్చుంటే మరి ఇన్నాళ్ళు కామ్గా ఉండాల్సిన నెస్టీ లేదే. ఆమె బాధితురాలు అయ్యుండి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన మహిళ అని చెప్పని ఆమె ఎన్నికల అఫిడవిట్లో సబ్మిట్ చేసిన, అంటే ఆ తర్వాత రోజుల్లో జైభీం భారత పార్టీ తరఫున అభ్యర్థినిగా పోటీ చేశారు. ఆ పోటీ చేసిన సందర్భంగా నామినేషన్ సందర్భంగా ఆమె ఆస్తులు అప్పులకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేసిన దాంట్లో ఒక అకౌంట్లో 500 రూపాయలు, ఇంకొక అకౌంట్లో 2 లక్షల రూపాయలు, వాళ్ళ భర్తకి సంబంధించిన అకౌంట్లో 8 లక్షల రూపాయలు, అదే సందర్భంలో వాళ్ళ భర్తకి 8 లక్షల రూపాయలు అప్పులు ఉన్నట్టుగా అఫిడవిట్లో చూపించారు. అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంగా వాళ్ళ అఫిడవిట్లో వాళ్ళే మెన్షన్ చేసుకున్నారు. మరి అటువంటి వ్యక్తులకి అసలు 7 కోట్ల రూపాయలు ఎలా వాళ్ళకి సమకూరిని? మరి 7 కోట్ల రూపాయలు సంపాదించడానికి ఉన్న సోర్సెస్ ఏంటి? మరి 7 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కనుక అంతటి ఆర్థిక వనరులే ఉండున్నట్టయితే మరి దానికి తగిన అనుగుణంగా వాళ్ళకి ఆస్తిపాస్తులు కూడా ఉండాలి. మరి వాళ్ళకున్న ఆదాయ వనరులు ఏంటి? లేదు, ఈ 7 కోట్ల రూపాయలు వాళ్ళు క్యాష్ రూపంలో మెయింటైన్ చేస్తున్నారు అని అంటే ఐటీకి డిస్క్లోజ్ చేయకుండా బ్లాక్ మనీ మెయింటైన్ చేస్తున్నట్టుగా వాళ్ళే ప్రకటించుకున్నట్టు కదా. మరి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ కూడా ఇన్ని కోట్ల రూపాయల నగదు వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎందుకు హ్యాండిల్ చేస్తున్నారు, ఎందుకు ఐటీకి డిస్క్లోజ్ చేయలేదు, వీళ్ళకున్న ఈ డబ్బు సంపాదించడానికి ఉన్న సోర్సెస్ ఏంటనేది వాళ్ళ విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. మేము పలానా అభ్యర్థికి మా పలానా నియోజకవర్గంలో అభ్యర్థిత్వం కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాము, అన్ని కోట్ల రూపాయలు ఇచ్చాము అనేది ఒక ట్రెండ్గా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కోట్ల రూపాయలు ఇచ్చామని వాళ్ళే కమిట్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కోట్ల రూపాయలు బ్లాక్ మనీ హోల్డ్ చేశారని చెప్పని వాళ్ళే ప్రకటించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ మీద విచారణ జరపాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదనేది తర్వాత సంగతి. నిజంగానే ఇచ్చున్నట్టయితే అది ఒక స్పెసిఫిక్ పర్పస్కి ఇచ్చామని చెప్పని చెప్తుంది. నాకు టికెట్ ఇప్పించడం కోసం ఇచ్చామని చెప్పని చెప్తుంది. టికెట్ ఇవ్వని రోజే చొక్కా పట్టుకొని నిలేసే ఆస్కారం ఉంది. అదే సతీష్ యామన్ అతని ఎన్నికల ప్రచార సందర్భంగా ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు మరి అతను ఎందుకని ఆ రోజు గట్టిగా నిలదీసి అడగలేదు? ఆ రోజే డబ్బులు తీసుకొని నాకు టికెట్ ఎందుకు ఇప్పించలేదా అని చెప్పని అతన్ని నిలదీసి అడగడానికి ఆస్కారం ఉంది కదా. ఎన్నికల సందర్భంలో ఏ రాజకీయ పార్టీకైనా ఒక సెన్సిటివిటీ ఉంటుంది. ఆ ఎన్నికల సందర్భంగా వాళ్ళ అభ్యర్థి క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ అది. అటువంటప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళ స్థానిక అభ్యర్థి క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ. అదే సందర్భంలో పోనీ ఆమెకి ఆ పార్టీ అభ్యర్థిత్వం కావాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా సతీష్ యామన్కి 7 కోట్ల రూపాయలు ఇచ్చారా? లేదు, ఆ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించి మేము మీ పార్టీ తరఫున పోటీ అనుకుంటున్నాము అని చెప్పని ఆ పార్టీకి ఏమైనా అభ్యర్థిత్వం కోసం అప్లికేషన్ పెట్టుకున్న దాఖలా ఏమైనా ఉందా?
పోనీ అక్కడ స్థానిక ఆ జిల్లాకు సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వాసు అంటారు ఆయన్ని. ఆయన సతీమణి వాళ్ళ కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు ఉన్నారు. ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు. పోనీ ఆయన అప్రోచ్ అయ్యారా? ఆ జిల్లాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మోస్ట్ సుపీరియర్ లీడర్ ఆయన, పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. అంటే ఈ పార్టీ తరఫున పలానా రైల్వే కోడూరు నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నా, నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ చదువుకున్నా, నాకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది, నా అభ్యర్థిత్వం కూడా పరిశీలించండి, పరిగణలోకి తీసుకోండి అని చెప్పని ఆయన ఏమైనా అప్రోచ్ అయ్యారా? పోనీ వేరే ఇంకేదైనా లీడర్ని అప్రోచ్ అయ్యారా? ఇవాళ ఒక ఎన్ఆర్ఐగా ఉన్న సతీష్ అమ్మన్న మాత్రమే కాంటాక్ట్ చేసి అతనికి ₹1 డబ్బు ఇచ్చానని చెప్తున్నారు. ఆ ఇచ్చానని చెప్తున్నప్పుడు మరి ఇన్నాళ్ల పాటు కామ్గా ఎందుకు ఊరుకున్నారు? ఎప్పుడైతే కొలిక్పూడి శ్రీనివాసు నేను కేసినేని చిన్ని గారికి ₹5 ఇచ్చానని చెప్తున్నారో, ఆ ఇష్యూ బయటకు రాగానే ఈమె నేను 7 కోట్లు ఇచ్చానని చెప్తున్నారు. నిజంగానే ₹7 ఇచ్చే ఆర్థిక స్తోమత మీకుంటే అది మీ ఎన్నికల అఫిడవిట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. మరి ఎన్నికల అఫిడవిట్లో ₹500 అకౌంట్లో ఉన్నట్టుగా ఎందుకు రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి? కాబట్టి ఇక్కడ అబోధ కల్పనలతోటి వ్యక్తిగత హనాలకు పాల్పడుతున్నారనేది అర్థమవుతా ఉంది. ఒక అధికార పార్టీకి సంబంధించి ఆ అధికార పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు చేయడం కోసం మేము ₹1,00,00,000 చెల్లించి అభ్యర్థిత్వాలు ఆ పార్టీలో పొందుతున్నారు అని చెప్పని ఆ పార్టీ క్రెడిబిలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100కి 100 ఇది ఆక్షేపణీయం. అదే సందర్భంలో ఈరోజు వాళ్ళే ₹1,00,00,000 గురించి ప్రస్తావించారు కాబట్టి మరింత లోతుగా వాళ్ళకి సంబంధించిన ఆదాయ మార్గాల గురించి విచారం జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకని ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకుండా ఇన్ని ₹1,00,00,000 క్యాష్ ఎలా హోల్డ్ చేయగలుగుతూ ఉన్నారు? మరి వాళ్ళ టికెట్ దక్కించుకోవడానికే ₹7 చెల్లించారు అన్నప్పుడు, ఒకవేళ టికెట్ ఖరారు అయ్యి ఉన్నట్టయితే మరి ఎన్నికల్లో పాల్గొనడం కోసం ఇంకా ఎన్ని ₹1,00,00,000 వాళ్ళు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే అన్ని ₹1,00,00,000 వాళ్ళ దగ్గర సోర్సెస్ ఉన్నాయా? ఉంటే మరి అది ఎందుకని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ అఫిడవిట్లో రిఫ్లెక్ట్ కావట్లేదు? వాళ్ళకున్న ఆదాయ మార్గాల గురించి వాళ్ళు ఎందుకని డిస్క్లోజ్ చేయలేదు? కాబట్టి ఇక్కడ అఫిడవిట్ టైంలో అయినా తప్పుడు వివరాలు ఇచ్చి ఉండాలి. లేదు ఇన్కమ్ ట్యాక్స్కి అయినా సరే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకుండా వాళ్ళకున్న ఆదాయ వనరులను దాచిపెట్టి నల్లధనాన్ని హోల్డ్ చేస్తూ ఉండాలి. కాబట్టి వాళ్ళే ఇవాళ సుమోటోగా ఇన్ని ₹1,00,00,000 మేము హ్యాండిల్ చేశామని చెప్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి వీటన్నిటి మీద లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అది కొలిక్పూడి శ్రీనివాస్ గారైనా విచారణకు అర్హుడే. ఎందుకంటే ఆయనకి సంబంధించి కూడా ₹5,00,00,000 ఎక్కడి నుంచి ఆయన సమకూర్చుకున్నారు? ఆ సమకూర్చుకోవడానికి ఆయనకి సహకరించింది ఎవరు? ఆయనే సొంతంగా సంపాదించుకున్నారా? లేదు అని అంటే ఎవరి దగ్గర నుంచి అంటే విరాళాలు తీసుకున్నారా? ఆ విరాళాలు తీసుకుంటే ఆ ఇచ్చిన వ్యక్తులు ఎవరు? ఆ ₹5,00,00,000 ఆయన చెప్పిన ప్రకారమే ₹60,00,000 కేసినేని చిన్ని గారికి 3 దఫాలుగా వైట్ అమౌంట్ పంపించానని బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ ఉన్నారు. మిగిలిన ₹4,40,00,000కి సంబంధించి మరి ఆ సోర్స్ ఏంటి? ఎక్కడి నుంచి ఆయనకు సమకూరాయి? ఎవరు విరాళం ఇచ్చారు? ఆ విరాళం ఇచ్చిన వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? వాళ్ళ వివరాలు ఏమైనా ఆయన ఇవాళ డిస్క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు ఈయనకి సంబంధించి ఆయన ఎక్కడైనా ఏదైనా ఆస్తిపాస్తులు రియలైజ్ చేసుకొని అమ్మేసి ఆ డబ్బు సమకూర్చుకున్నారా? సమకూర్చుకుంటే ఏ ఆస్తులు అమ్మారు? ఏ ఆస్తులు అమ్మితే ఆయనకు అంత డబ్బు సమకూరినాయి? వీటికి సంబంధించి మొట్టమొదటి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుచ్చి ఆరాలు తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదొక ట్రెండ్గా మారిపోయి వ్యక్తిత్వానికి పాల్పడతా దానికి సాధనంగా ₹1,00,00,000 ప్రస్తావన వీళ్ళు తీసుకొస్తా ఉన్నప్పుడు ఆ ₹1,00,00,000 నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది, కన్సర్న్ విభాగాల మీద ఉంటుంది. ఇవాళ సుధామాధవ్ గారు ఒకవేళ నిజంగానే ఆమె విక్టిమ్ అయ్యి ఉన్నట్టయితే, నిజంగానే ఆమె నుంచి ₹7,00,00,000 సతీష్ అమ్మకి ముట్టున్నట్టయితే మరి ఇన్నాళ్ళు ఆమె ఎందుకని భరిస్తా ఊరుకున్నారు? 17 నెలలేని తక్కువ కాలం కాదు. మరి ఇన్నాళ్ల పాటు ఆమె ఎందుకని కామ్గా ఊరుకున్నారు? ఎందుకని ఈ సతీష్ అమ్మని గురించి అదే పార్టీకి సంబంధించిన అదే జిల్లాలో ఉన్న వీళ్ళ పక్క నియోజకవర్గంలో ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లొచ్చు. లేదు వీళ్ళ పక్క జిల్లాలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్లొచ్చు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ ఎవరి దృష్టికి ఇప్పటివరకు తీసుకురాకుండా ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ మీడియాలోకి వచ్చేసి వేరే పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసి నువ్వు నీ టికెట్ కోసం ₹1,00,00,000 ఒక పార్టీ టికెట్ కోసం సమర్పించి వాళ్ళు టికెట్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు, వేరే పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కనీసం పలానా పార్టీ నా నుంచి ₹1,00,00,000 తీసుకొని నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది అని అయినా సరే ఈ రెండో పార్టీ నుంచి పోటీ చేసే సందర్భంలో ఎన్నికల ప్రచారంలో అయినా సరే ఎక్కడైనా ప్రస్తావించారా? ఎక్కడైనా సరే బహిరంగ సభల్లో కానీ మీడియా ముఖంగా కానీ కనీసం మీ ఒక వీడియో రూపంలో అయినా సరే
పలానా తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తాను అని చెప్పని పలానా వ్యక్తి ద్వారా 7 కోట్ల రూపాయలు తీసుకొని నాకు ఇవ్వకుండా మోసం చేశారు అని చెప్పని మీ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి అతనికి వ్యతిరేకంగా చేసే ప్రచార సందర్భంగానైనా ఈ అంశాన్ని ప్రస్తావించాలి కదా. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ప్రస్తావించకుండా ఇన్నాళ్ల తర్వాత ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ నేను అన్ని కోట్ల రూపాయలు ఇచ్చాను, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పని చెప్తున్నది, అది కూడా ప్రాపర్ సోర్స్ గురించి ఎస్టాబ్లిష్ చేయకుండా ఈ సోర్సు ఈ రాజకీయ విమర్శల మాటను ఎవరు అడగలే అని చెప్పని ఒక దురాలోచనతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. 100కి 100 పాళ్ళు ప్రభుత్వ విభాగాలు, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ క్రెడిబిలిటీకి, రాష్ట్ర అధికార పార్టీ క్రెడిబిలిటీకి ఇది ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో దీని మూలాల్లోకి వెళ్ళి విచారణ జరిపి ఈ ఆరోపణను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సార్ కొన్ని వీడియోలు బయట పెట్టారు ఆవిడ ఇస్తున్నట్లు ప్రూఫ్గా. మరి ఆ వీడియోల ఆధారంగా వేమన సతీష్ గారి పైన కూడా ఏదైనా విచారణ ఉండబోతుందంటారా? 100కి 100 పాళ్ళు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నేను ఇందాకే చెప్తుంది అది నిజంగానే సతీష్ మనకి కనుక అన్ని కోట్ల రూపాయల డబ్బు ఇచ్చే ఉండున్నట్టయితే అన్ని కోట్ల రూపాయలకి సంబంధించి డబ్బు అతను తీసుకొని ఈమె పని చెయ్యనప్పుడు అసలు ఏ పర్పస్తో ఆ డబ్బులు లావాదేవీలు వాళ్ళ మధ్య జరిగినాయి, నిజంగానే టికెట్ కోసం కనుక ఇచ్చున్నట్టయితే టికెట్ ఇవ్వలేదు అనేది 2024 ఏప్రిల్లోనే నిర్ధారణ అయిపోయింది. మరి 2025 నవంబర్ నెల దాకా ఆమె ఎందుకు టైం పాస్ చేస్తూ 7 కోట్ల రూపాయలు మీకో నాకో కనుక నష్టం జరిగితే మనమైతే కామ్గా ఊరుకోం. మరి ఆమె ఎందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా కామ్గా ఊరుకున్నారు? అంటే వాళ్ళకి 100 కోట్ల రూపాయల ఆస్తుపాస్తులు ఉండి ఆ 100 కోట్ల రూపాయల్లో ఈ 7 కోట్ల దేముందులో ఇది ఒక పీనట్టు, ఇవాళ కాతే రేపు పొసులవుతున్నాయి అని చెప్పనే ఒక రకమైన నిర్లిప్తతో ఊరుకున్నారా? నిజంగానే వాళ్ళకి అంతటి ఆర్థిక స్తోమత ఉంటే వాళ్ళ ఎన్నికల అఫిడవిట్లో అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఎన్నికల అఫిడవిట్లో మాత్రం వాళ్ళ ద్వారా మెన్షన్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే కేవలం 2 లక్షల రూపాయల ఒక అకౌంట్లో, 500 రూపాయల ఒక అకౌంట్లో కనిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకంత ఆర్థిక స్తోమత లేదు అనేది అర్థమవుతా ఉంది. అటువంటి ఆర్థిక స్తోమత లేనప్పుడు ఇన్ని కోట్ల రూపాయల ఈ నల్ల డబ్బు అఫీషియల్గా డిస్క్లోజ్ చేయని డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వీళ్ళు సంపాదించారు, వీళ్ళు సంపాదించడానికి ఉన్న మూలాలు ఏంటి, వీళ్ళు ఏ వ్యాపారాలు చేసి ఈ డబ్బు సంపాదించారు? నాకు తెలిసి ఆవిడ భర్త ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పని విన్నామని నేను. మరి లంచాల ద్వారా సంపాదించారా? ఏ ఉద్యోగాల్లో ఏ ఉల్లంఘనకు పాల్పడి ఈ డబ్బు సంపాదించారు? కాబట్టి ఖచ్చితంగా సతీష్ ఏమన్నా తప్పు చేస్తే సతీష్ ఏమన్నా రోల్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు, వీళ్ళు ఇవాళ మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు అని అంటే అది కూడా వాళ్ళ చేతే చెప్పించి తీరాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.